గతంలో 23 సీట్లు వచ్చిన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి అయితే వెళ్ళారు. మరి ఇప్పుడు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్ళట్లేదు అనుకోవచ్చు అంటారు? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ తప్పుడు పనులు చేశారో ఆ తప్పుడు పనులను బయటకు తీసి అసెంబ్లీలో అతన్ని నిలదీస్తారని చెప్పి భయపడి అసెంబ్లీకి వెళ్ళట్లేదని మేము అనుకుంటున్నామండి. అతను పులివెందుల పులి అనుకున్నాం మొన్నటిదాకా. ఇప్పుడు తెలిసింది మాకు పులివెందుల పిల్లి అని. అసెంబ్లీకి వెళ్ళడానికి ఏమైంది? 60,000 మెజార్టీతో గెలిపించారు అతన్ని. పులివెందుల ప్రజా సమస్యలు ఆ సమస్యల గురించి అయినా వెళ్ళాలి కదా అసెంబ్లీకి. వెళ్ళకుండా మకాన్ చాటేసి ఎన్నాళ్ళని దాక్కొని తిరుగుతాడు. అంటే ఆయన అనేది ఏంటంటే అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఎవరో, ఇక్కడైతే మీడియా ముందర మాట్లాడొచ్చు కదా నేను అంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యవాది, బూతులు తిట్టే మనిషి కాదు. బూతులు తిట్టేవాళ్ళు కూడా అసెంబ్లీలో ఎవరు లేరు. ఇతనికా బూతులు తిడతారు వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయపడుతున్నారేమో కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఇతనికి ప్రత్యేకంగా మైక్ ఇస్తారు ప్రజా సమస్యల మీద. ఇతను ఎందుకు భయపడుతున్నారో ఇంకా అర్థం కావట్లేదు. అసలుకి జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా నేను ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని. సరే, తను వెళ్ళకపోతే వెళ్ళిపోయాడు. మరి గతంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారికి దోషం జరిగింది, అవమానం జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోయినా సరే మిగతా 20 మంది ఎమ్మెల్యేలు అయితే వెళ్ళటం జరిగింది. మరి అలాంటి పరిస్థితులు అయినా సరే ఈయన వెళ్ళట్లేదు. మరి ఎమ్మెల్యేలైనా పంపించవచ్చు కదా. అతను చేసిన తప్పులకు భయపడి అతను వెళ్ళకపోవచ్చు. అతను శాసనసభ్యులైనా పంపించాలిగా. 10 మిగతా అతను కాకుండా 10 నియోజకవర్గాల్లో గెలిచారు వైసీపీ వాళ్ళు. అక్కడ ప్రజా సమస్యలు ప్రజలకు సంబంధించిన అసెంబ్లీలో లేవనెత్తాలంటే ఇంకెవరు లేవనెత్తుతారు? మరి గెలిచి ఉపయోగం ఏంది? వీళ్ళు శాసనసభలో ఏదైనా సమస్యలు ప్రస్తావిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. వీళ్ళు దాక్కొని ఎన్నాళ్ళని తిరుగుతారు వీళ్ళు. సరే, శాసనసభకు వెళ్ళట్లేదు, శాసన మండలికి పంపిస్తున్నాడు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? మండలిలో మెజార్టీ ఉంది కదా, చైర్మన్ అతని మనిషి కదా, అందుకని చెప్పి మండలికి పంపిస్తున్నాడు, పెద్దల సభకు పంపిస్తున్నాడు. కావాలని ఇక్కడ తన సొంత మనుషులు సొంత చైర్మన్ ఉన్నాడు కదా, అందుకని ఇక్కడికి పంపిస్తున్నాడు. అక్కడికి వెళ్తే ఎక్కడ నిలదీస్తారో, అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ నిలదీస్తారో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎక్కడ నిలదీస్తారో, వీళ్ళు చేసిన పాపాలన్నీ బయటకు ఎక్కడ వీళ్ళ సమక్షంలో తిరగదోడతారని భయంతోనే వెళ్ళట్లేదు వీళ్ళు. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక సోషల్ మీడియా అరెస్టు ఎలా చూడాలంటారు? అసలు దీన్ని అరెస్టులు ప్రశ్నించే గొంతుకుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే ప్రశ్నించే గొంతుకుల మీద ఉక్కుపాదమే అనుకోవాలంటారా? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించవచ్చండి. ఆ బూతులు రాతలు సాక్షాత్ ఒక డిఐజీ గారే నేను మాట్లాడలేను, మీరే చదువుకోండి అని చెప్పన్నాడంటే అది ఏ స్థాయిలోకి వెళ్ళిందో, ఏ స్థాయిలో వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారో అర్థమవుతుంది. తల్లి లేదు, పెళ్ళాం లేదు, చెల్లి లేదు, అందరి మీద ఒకే భాష. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద అనాగరికమైన మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు సోషల్ మీడియా గతంలో. ఈ సోషల్ మీడియా ఇంత విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే 2014-19 మధ్యలో ఇదే సోషల్ మీడియాని నమ్ముకొని తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చామని ఒక గుడ్డి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి అదే పందాన్ని కొనసాగించాడు వైసీపీ వారు. ఈరోజు కూడా 2019 నుంచి 2024 కూడా ఇదే పరిస్థితిలో కొనసాగిస్తే 2024లో కూడా మనమే గెలుస్తామని చెప్పి కలలుగా అన్నారు. ప్రజలు గ్రహించారు. వీరు చేస్తున్న వికృత చేస్తున్న ఇవన్నీ గ్రహించి వీరు చేస్తున్న సోషల్ మీడియా, వీళ్ళు చేస్తున్న తిడుతున్న బూతులు, వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూసి 2024లో వాళ్ళకి చేయాల్సిన పని చేశారు ప్రజలు వైసీపీ వారికి. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ప్రశ్నించే వాళ్ళనే, ఓన్లీ గవర్నమెంట్ తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పులను ప్రశ్నించే వాళ్ళనే అరెస్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, కూటమి ప్రభుత్వం నాయకులను ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరు తిట్టలేదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు అనే ప్రశ్న అయితే వస్తుంది కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? కూటమి ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడతారు. ప్రజాస్వామ్యాన్ని కాదని ఎవరు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరు. వైసీపీ వారిని అరెస్ట్ చేశారంటారా? గతంలో వాళ్ళు చేసిన అరాచకాలు, తిట్లు, బూతులు మాట్లాడినందుకే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారే కానీ ఎక్కడ వాళ్ళు ప్రజాస్వామ్యంగా మాట్లాడిన వాళ్ళు ఎక్కడ అరెస్ట్ చేయలేదుగా. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ, సోషల్ మీడియా వాళ్ళని కానీ, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బొబ్బూరు వెంగళరావు కానీ, విజయవాడ నుంచి ఒక పెద్ద జర్నలిస్ట్ని కానీ తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెట్టారు కదా సోషల్ మీడియా వారిని.
అంటే ఇక్కడ ఎలా చూడాలంటారు? ఒక పక్కన చూస్తే అటు రామ్ గోపాల్ వర్మకి, ఇటు పోసాని కృష్ణమురళికి నోటీసులు, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా అరెస్ట్ చేయాలండి. సమాజంలో చీడపురుగులు అండి వీళ్ళు. సమాజంలో చీడపురుగులు. రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు ఏంది? సమాజంలో కుళ్ళు కుట్రలు కుతంత్రాలు అయ్యే చేయడానికి, విధ్వంసం చేయడానికి తీసిన సినిమాలు. అతను తీసిన సినిమాలు శివ సినిమా తీశాడు, అతను హీరో అక్కడే నాగార్జున పెట్టి. ఆ సినిమాలో ఏముంది కాన్సెప్ట్? రౌడీజాన్ని ప్రేరేపించే విధంగా అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని పెట్టాడు. దానిలో కూడా విధ్వంసమేగా, విధ్వంసం అరాచకం. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు తీరా బాబాయ్ గొట్టలు పోటని? సమాజంలో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలని సమాజంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు ఎవరు హర్షించారండి అతని సినిమాలు. అతను తీసిన సినిమాల వల్ల చెడు దావ పడుతున్నాయి కానీ ప్రజలు మంచి దావ పట్టే విధంగా లేవు అతని సినిమాలు. ఇక ఇతను చెప్తున్నారు, ఇతను చెప్తుంది ఏంటంటే గనక ఆర్జీవి అంటుంది ఏంటంటే గనక వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు నా మీద కేసు పెట్టారు, అదే గనక వాళ్ళు అధికారంలో రాకపోతే నన్ను ఏం చేయగలిగే వాళ్ళని ఒక ప్రశ్న అయితే ఎత్తుతున్నాడు కదా. మరి అలాంటి ప్రశ్న ఎలా చూడాలంటారు? గతంలో కూడా ఆర్జీవి మీద కేసులు పెట్టారండి. ఆర్జీవి మీద కేసులు పెడితే వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి తీసుకోవాలి అధికారులు. వైసీపీ నాయకులకు భయపడి అధికారులు తీసుకోవాలా. ఈరోజు గతంలో ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళు ఇప్పుడు అదే విధంగా మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నారు. ఆర్జీవిని అరెస్ట్ చేయడం తప్పేం కాదు. మరి పోసాని కృష్ణమురళి ఆయన కూడా అంటున్నాడు కదా, నేను ప్రశ్నిస్తానే ఉంటాను, నేను ఇంతే మాట్లాడతాను, ఏమవుతుంది, అరెస్ట్ చేస్తారా, నన్ను ఏమైనా అరెస్ట్ చేయగలరా అంటూ ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఎలా చూడాలంటారు? ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తారా అంటున్నాడు. గతంలో ఆయన ప్రశ్నించాడంటారా, మా బూతులు ఏమైనా మాట్లాడాడు అంటారా? వాడు పోసాని కృష్ణమురళి అనేవాడు వాడు ఒక వెధవ లోఫర్. వాడికి నోరు తెరిస్తే మాట్లాడటమే చేత కదా వాడికి. వాడు సినిమాలో వేషాలు వేసుకోకుండా వాడికి రాజకీయాలు ఎందుకు? వాడు పెద్ద ఏదో పోసాని కృష్ణమురళి అనేవాడు. వాడు ఒక్కడు కరెక్ట్గా మాట్లాడు. ఒక చిన్న కార్యకర్త దగ్గర తీసుకొచ్చి లేదా ఒక ప్రజాస్వామ్యవాది ఒక పబ్లిక్ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడమన్నా మాట్లాడే ధైర్యం లేదు అతనికి. అంటే ఇప్పుడే వస్తున్న వార్త ఒకటి చూస్తున్నాం, హైకోర్టులో ఏదైతే అనగా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందో, అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోరిన ఆర్జీవి తోసిపుచ్చిన హైకోర్టు. అంటే అరెస్ట్ అనేది కన్ఫర్మ్ అనుకోవచ్చు అంటారా? ఇక తప్పదండి. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? చంద్రబాబు గారు గౌరవం, చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ట్విట్టర్ను వేదికగా చేసుకోవటం, ఇన్స్టాగ్రామ్ను వేదికగా చేసుకోవడం, చండాలంగా మాట్లాడతాం మార్ఫింగ్ ఫోటోలు పెట్టి. ఆర్జీవి అనేవాడు ఆంధ్రప్రదేశ్లో సమాజానికి చీడపురుగులో ఈడొకడు. సినీ రంగాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటా చేసే తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు. మరి పోసాన్ని మరో పక్కన చూస్తే కొడాల నాని మీద కూడా కేసు అయితే నమోదైంది. ఎందుకంటారు ఈ నాయకుల మీద కూడా ఈ కేసు? కొడాల నాని మీద కేసు, అది సోషల్ మీడియా కేసు, ఎలా చూడాలంటారు దీన్ని? వాడు కొడాలి నానికి తల్లి అంటే తెలియదు, చెల్లి అంటే ఏందో తెలియదు. భువనేశ్వరం గారు చెత్త అన్నం తిన్నాడు, ఆ మహానుభావురాలు నాన్న మాట్లాడినాడు. వీడు కూడా ఒక ఎదవ. పోసాని గాడు, ఆర్జీవి గాడు, ఈ ఎదవల సరుకంతా ఆ పార్టీలోనే ఉంది. ఆర్జీవి వీళ్ళందరూ ఒక ఎదవలు అనమాట, పేరుని నాని. ఈ ఎదవలందరూ కలిపేస్తే కలిసిన పార్టీ వైసీపీ పార్టీ. ఆ పార్టీలో ఉన్నారు. అంటున్నారు కదా, దొంగల ముఠ, లోఫర్ ముఠ, డాఫర్ ముఠ, చీటింగ్ చేసే బ్యాచ్ ఎవరు ఉన్నారంటే వైసీపీ పార్టీలోనే ఉన్నారు. ఓవరాల్గా ఏం చెప్తారు మరి? ఆయన అసెంబ్లీకి ఈసారన్నా సరే నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ సమావేశాలకైనా జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటారా? రమ్మని అడుగుతున్నానండి. అంటే ఇక్కడ ఆర్జీవీగా ఇప్పుడు RRR గారు చెప్తున్నారు, రమ్మంటున్నారు. మరో పక్కన చూస్తే కనుక అయ్యన్న పాత్రుడు గారు రమ్మంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు రమ్మంటున్నారు, విష్ణువర్ధన్ రాజు గారు రమ్మంటున్నారు, మరో పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారు. రండి మీకు సమయం కేటాయిస్తామన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడు? అతను చేసిన తప్పులు ఉన్నాయండి. ఎక్కడన్నా కడతాను భయంతోనే రావట్లేదు. కానీ వీళ్ళు సమయం ఇస్తారు ఇతనికి మాట్లాడటానికి. ఇతను ప్రతిపక్ష హోదా కావాలంటాడు. 11 మందికి ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? ఇతను 40% ఓటింగ్ వచ్చింది అంటున్నాడు. ఓటింగ్ 40% ఎక్కడ వచ్చిందండి? అతను రాసుకొని నాకు వచ్చిందంటే 9 వచ్చిందిలేండి. ఇక్కడ ఎన్ని సీట్లు వచ్చినాయి చూడండి, ఓటింగ్ పర్సంటేజ్ కాదు. అంత ఓటింగ్ పర్సంటేజ్ వస్తే సీట్లు ఎందుకు తగ్గుతాయి? అదేదో సామెత చూసారా, ఆడలేక మొదలు జరువని. ఆ పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చే అవకాశం లేదంటాడు. వస్తే మంచిదండి. మేము
స్వాగతం పలుకుతాం, మేమే ఫ్లెక్సీలు కడతాం. స్వాగతం సుస్వాగతం జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యాన్ని కూడగట్టుకొని అసెంబ్లీకి వచ్చినందుకు, ప్రజా సమస్యలపై వచ్చి ప్రజాస్వామ్యవాదిగా వచ్చినందుకు మీకు స్వాగతం అని బ్యానర్లు కడతాం మేమే ఆయనకి. థ్యాంక్ యూ.